వాడు గర్విష్ఠుడండి. అన్నే ఎన్ని శ్రమలకు అన్నాను తెలుసా? వాడికి లేకపోతే బో పెట్టానండి. ఎవరిననే మాటలు ఇవన్నీ చెప్పండి? శిష్యులను అనే మాటలు ఇవి శాపకరమైన మాటలు. దైవజనమా, మన నోట శాపవచనము పలకకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుతూ ఉన్నాడు. యేసు ప్రభువాన్ని మేకులతో కొడుతూ ఉన్నారు, బళ్ళెంతో పొడుస్తున్నారు. అయితే ప్రభు ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు. ఆగిపోరే, ఇప్పుడే అగ్ని కురిపిస్తాను ఆకాశం నుంచి అన్నాడా? 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 ఏమండి, ఒక యెహోషువ మోషే ప్రార్థన చేస్తేనే సముద్రం దారిచ్చింది కదా, సూర్యుడు ఆగిపోయాడు కదా. ఇలా జరిగిన కార్యాలు ఆయన ఆజ్ఞాపిస్తే జరగవా? జరుగుతాయి. కానీ ఆయన మనకు మాదిరిగా ఉంచబడి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యుడు అభివృద్ధి చెందితే ఆత్మీయుడిగా నువ్వు సంతోషపడాలి. శిష్యుడు పడిపోతే నువ్వు ఆత్మీయుడిగా శిష్యుడు లేవనెత్తనకు కన్నీళ్లు కార్చాలి. నా బిడ్డ ఇలాగ పతనమైపోట కారణం ఏంటని మనము హత్తుకోవాలి. కానీ శిష్యులు కూడా ఎలాగ ఉండాలంటే, మా గురువు గారికి మేము లోబడి ఉండాలని నేర్చుకోవాలి. మనం లోబట్టం లేదు. మనకి కృప దొరికింది. ఆ కృప ఎంతకాలం ఉంటుందో తెలియదు. జీవితాంతం ఉంటుంది అంటారు. కృప ఉంటుందా? యోబు దీవించబడ్డాడు. యోబు ఊజు దేశంలోనే బహు ఆస్తిపరుడు. ఇది అందరికి తెలిసిన మాటే. కానీ మధ్యలో ఏమొచ్చింది? మధ్యలో గొప్ప అపాయకరమైన శోధన. ఆ దేశంలోనే గొప్ప అవమానకరమైన మాటలు. ఏ దేశంలో అయితే ఊజు దేశం